చెప్పినటువంటి మాటలు మనం వర్ణిస్తున్నామా? లేకుంటే సొంతగా మన గురించి ఎక్కడ చూసిన కొంతమంది ప్రార్థన మన ఇంటి చుట్టే తిరుగుతుంది. నేను నా భర్త నా పిల్లలు, నేను నా భార్య నా పిల్లలు, ఇంత మట్టుకే తిరుగుతా ఉంటాం. దీన్ని దాటి విస్తరించి నీ ప్రార్థన దేశ సరిహద్దులు దాటి స్తోత్రం చెప్పండి. దేశ సరిహద్దులలో నెమ్మది ఉండాలంటే, దేశ సరిహద్దులలో శాంతి ఉండాలంటే, దేశము ప్రశాంతంగా ఉండాలంటే నీ ప్రార్థన చాలా అవసరం అంటున్నాడు కదా. వానై కురియకుండా ఉండినప్పుడే కానీ, ఆకాశంలో మూసివేసినప్పుడే కానీ, దేశమును నాశనం చేయుటకు మిడతలకు సెలవిచ్చినప్పుడే కానీ, నా చెల్లి మీదకు తెగులు రప్పించినప్పుడే కానీ. అంటే ఇటువంటి విషయాలు జరుగుతున్నప్పుడల్లా కూడా హల్లెలూయా, హల్లెలూయా అంటే దేవుడి దగ్గర నుంచి వచ్చే